శేఖర్రావు కూడా బరిలో ఉన్నారు. ఆయన మనతో పడినారు. సార్, లోపల మీరు కౌంటింగ్ ప్రాసెస్ చూశారు కదా, ఎట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ ఏముంది సిచ్యువేషన్? ముఖ్యంగా లోకల్ అధికారులంతా కూడా అంటే లోపల అధికారులు కానీ యంత్రాంగం కానీ పారదర్శకంగా ఉన్నారు. ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ఆర్ఓ గారు. ప్రతి 1000కి ఒక కట్ట చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని అలా ముఖ్యంగా సగ్రిగేట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఓటు చెల్లదో దాదాపు కొన్ని నా అంచనా ప్రకారం ఒక 20,000 వరకు చెల్లయ్యని నేను అనుకుంటా ఉన్నాను. 2,50,000 20,000 దాకా చెల్లకుండా చెల్లి అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రతి బాక్స్ చూస్తూ ఉంటే బాక్స్లో 15 నుంచి 20 వరకు చెల్లకుండా పోతూ ఉన్నాయి. మరి డిగ్రీ పట్టభద్రులు ఈ రోజుకి ఇట్లా చెల్లకుండా పోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తాను. చెల్లని ఓట్లను ఒక వేరు చేసే క్రమంలో ఏమేమి క్రైటీరియా చూస్తున్నారు సార్? ఎట్లాంటివి చెల్లకుండా పోతున్నాయి? అంటే జనరల్గా అంటే వాళ్ళు మలిచే విధానంలో యాక్చువల్గా ఎలా దాన్ని ప్రాపర్గా గైడ్ చేశారు. అది ఓటు వేసే ముందు అక్కడ ఉన్న లోపల ఉన్న ఆఫీసర్స్ అంతా కూడా గైడ్ చేశారు. అయినా కానీ ఓటర్ దాన్ని పాటించకుండా మలిచే విధానంలో కానీ 100% మళ్ళీ చాలామంది టిక్కు పెట్టినారు, రైట్ పెట్టినారు, కొంత రోమన్ అంకెలు పెట్టినారు. సో అట్లా ఒక్కొక్కరు ఏం చేసినారంటే మొదటి ప్రాధాన్యత వేసారు, మళ్ళీ మూడో ప్రాధాన్యత వేసారు, రెండో ప్రాధాన్యత వేయకపోవడం. కంపల్సరీ వాళ్ళు వేస్తే కంపల్సరీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా ప్రియారిటీ ఇవ్వాలి. అట్లా గ్యాప్ కూడా ఉన్నది. అట్లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఐడియా లేకపోవడం, దానిపైన గైడెన్స్ లేకపోవడం. ముఖ్యంగా ఓటు నమోదు చేసే ముందు యంత్రాంగం అంతా కూడా ఎవరైతే ఉన్నారో ఓటు నమోదు చేసే ముందు ఇలా వేయాలనేది చెప్పేది కొంత కరువు అయింది. అంటే యంత్రాంగం అందరికీ చేరాలి, రీచ్ చేయలే. ఓటర్ కానీ అంటే పబ్లిక్ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళు రీచ్ చేయలేకపోయింది యంత్రాంగం. కానీ ఇలా కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ కూడా చాలామంది చేశారు, 56 మంది. కానీ ఎలా వేయాలి, ఎట్లా వేయాలి, దాన్ని ఎట్లా మలచాలి అనేది కూడా ఆ ఓటును అంటే మలిచే విధానాన్ని ఇప్పుడు చెప్పలేకపోయినారు, రీచ్ చేయలేకపోయినారు. అంటే లోపల మీరు ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ప్రాసెస్ చూస్తే ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? గ్రాడ్యుయేట్లు అయితే పెద్ద ఎత్తున 2,50,000 ఓట్లు ఉన్నాయి, టీచర్లు ఉన్నాయి. ఇవి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది మీకు? ప్రతి బాక్స్ నుంచి 1000 చేస్తున్నారండి. అంటే 21 కౌంటర్స్ పెట్టారు. 21,000 కౌంటర్కి వెళ్తున్నాయి. అంటే దాదాపు 14 రౌండ్స్ దాకా అయ్యేటట్టున్నాయి. ఇవి అన్ని సాయంత్రం నైట్ అవుతుంది. ఎందుకంటే ఆ 21 బండిల్స్ ఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. అంటే 21,000 అట్లా మనకు దాదాపు 13 రౌండ్ల దాకా వెళ్ళాలి. అవన్నీ రౌండ్లకి వెళ్ళాక మళ్ళీ వాటిని అన్నీ కూడా ఒక్కొక్క 1000 పంపిస్తారు. అంటే మొదటి రౌండ్కు, అట్లా రెండో రౌండ్కు, మూడో రౌండ్కు. దాదాపు ఇవి అవ్వడానికే సాయంత్రం పడుతున్నది. ఇది మొత్తం ఓటర్లను, ఈవెన్ ఎంప్లాయీస్ ఓట్లు కూడా, బ్యాలెట్ ఓట్లు కూడా నాకు కలిపేసారు, పోస్టల్ బ్యాలెట్ను కూడా కలిపేసారు. దాన్ని సపరేట్ కౌంట్ చేయలే. కాబట్టి చెప్పండి సార్, మీరు కూడా అభ్యర్థిగా పోటీ చేశారు కదా, మొత్తం బయట ట్రెండ్ చూశారు, మీరు గ్రాడ్యుయేట్ల 3 చూశారు. ఇవన్నీ చూస్తుంటే మనకు ఓవరాల్గా ట్రెండ్ ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది కాబట్టి మనం ట్రెండ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎట్లా ఉంది సార్ మీరు బయట అబ్జర్వ్ చేసినంత వరకు? ముఖ్యంగా ఇరు పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ డబ్బుకు కొంత ప్రలోభాలకు గురి చేశారు. సో అది ఎంత మేరకు అవుతుందనేది తెలియదు. వాళ్ళ ధీమా వాళ్ళకు ఇద్దరు కూడా. అట్నే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా కొంత బీసీ నినాదం, కొంత బీఆర్ఎస్ సపోర్ట్ కూడా జరిగింది, బీఎస్పీ సపోర్ట్ కూడా జరిగింది. తను కూడా కొంత డబ్బు ప్రభావం. అంటే ఆ ముగ్గురు వ్యక్తుల్లో నాలంటుడు తట్టుకున్నది ఒక ఇండిపెండెంట్గా ట్రస్ట్ మా మిత్రులు చాలామంది సపోర్ట్ చేశారు. 100% సైలెంట్గా ఓటు పడ్డదని నేను అనుకుంటా ఉన్నాను. సైలెంట్గా నాకు వేసిరు, బయట చెప్పలేదు. మా టీచర్స్ కానీ మా కరెస్పాండెంట్స్ కానీ చాలామంది పనిచేశారు. ప్రియారిటీ ఓటుతో ఫలితం తేలే అవకాశం ఉందా గ్రాడ్యుయేట్లకు సంబంధించి? తేలపోతే సెకండ్ ప్రియారిటీ ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్ ప్రియారిటీ 80% తెలియదు. ఎందుకంటే 4 అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు. 4 చీల్చిపోతుంటాయి. సెకండ్ ప్రియారిటీలో బీజేపీ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటేసిండ్రు అనేది కూడా ఇప్పటివరకు తెలియట్లేదు. కాంగ్రెస్ కూడా ఎటేసిండ్రు అనేది. ఈవెన్ ప్రసన్న గారి ఓటు వారి మొదటి ప్రాధాన్యత చేసిన వాళ్ళు సెకండ్ ఎవరికి వేసిండ్రు అనేది దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళే అంచనా వేసుకుంటున్నారు. ప్రసన్నది నరేందర్ రెడ్డి గారు కావచ్చు, అంజిరెడ్డి గారు కావచ్చు, నాకు పడ్డే అనుకుంటున్నారు. కింద కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు, మిగతా 52 మంది దాకా. వాళ్ళ ఓటు కూడా వాళ్ళకు 500 తలా 500 1000 వస్తుంటాయి. కొంత రవీందర్ సింగ్ భాయ్ కూడా ఉన్నారు. వారి ఓటు కూడా ఎటుపడ్డది. వారి ఓటు కూడా సెకండ్ ఓటు ఎటు ప్రియారిటీ ఇచ్చారు అనేది దానిపైన ఉంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కువ మంది ఉండడం వల్ల ఇప్పుడు చివరి స్థానం 47 స్థానం వచ్చింది నాది, 47 నెంబర్. చాలామంది ఉండడం వల్ల నా నెంబర్ను వెతుక్కుంటూ వేయాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కువ మంది ఉండడం వల్ల ఎవరైతే గెలిచి ఎవరైతే కష్టపడరో, ఎవరైతే దీని గురించి ఆవురాతులు తిరిగినారో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నది. కాకపోతే ఈ టాప్ ప్రియారిటీ పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళకి నెంబర్ 1, నెంబర్ 2, 3 రావడం వల్ల కూడా కొంత వాళ్ళకు పేపర్ తీయగానే సెకండ్ ప్రియారిటీ వాళ్ళకి ఈజీ అయింది. అంటే వెతకడము, సెర్చ్ చేయడం. కాకపోతే గ్రాడ్యుయేటు వెతకడం అనేది అంటే ఒక పేరును నోట్ చేసుకొని పేరును రీచ్ చేసినాక, నెంబర్ రీచ్ అయినాక ఒక గ్రాడ్యుయేట్ ఆలోచన చేయాలి. అంటే ఎలాంటి వాడు వర్క్ ఇస్తాడు. మేము అబ్జర్వ్ చేసినంత వరకు బ్యాలెట్ మన పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన ఓటర్ జస్ట్ తొందరగా 2-3 మినిట్స్ నుండి బయటకు వచ్చేసింది. అంటే మొత్తం బ్యాలెట్లో ఉన్న 56 మందిని పరిశీలించినట్టుగా మాకు కనిపించలేదు. అంటే ముందే డిసైడ్ అయ్యి వచ్చినట్టు అనుకోవచ్చా? 100% వాళ్ళ నెంబర్ డిసైడ్ చేసుకుని వచ్చారు. 1, 2, 3, 47 ఏదో ఒక నెంబర్ డిసైడ్ చేసుకుని వచ్చారు. కాబట్టి మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 4-5 పేర్లే మనం చూసినాం. అది మీడియాలో కావచ్చు,
ఈవెన్ ఓటర్ దగ్గర రీచ్ అవ్వడం కావచ్చు, ఒక 4-5 తిరిగిన ఇలా. ఆ 4-5 తిరిగిన నెంబర్లు ఈజీగా వెళ్ళిపోయినాయి. 11 నెంబర్ రవీందర్ సింగ్ బై, మిగతా 1, 2, 3, తర్వాత 47. ఈ 5 నెంబర్ల మీద తిరిగినారు కాబట్టి ఈ 5 నెంబర్ల గురించి ఓటు డైరెక్ట్ ఆలోచించి డైరెక్ట్ బాక్స్లో వెళ్ళిండు, ఓటు వేసి డైరెక్ట్గా నెంబర్ 1 రాసేసి అందులో వేసేసాడు. కాబట్టి చెల్లని ఓట్ల ప్రభావం ఎవరి మీద ఎఫెక్ట్ చూపెట్టబోతుంది, ఎవరికి నష్టం కలిగించబోతుంది? అది చెల్లని ఓటు, అది కాంగ్రెస్ పడ్డదా లేదా బీజేపీ పడ్డదా బీఎస్పీ పడ్డదా, ఆ ఓటర్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మనకు. కాబట్టి ప్రభావం నేను ఎందుకు అంటున్నానంటే, కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలు చేసి ఉంటారు. ఇది పార్టీ వాళ్ళు పార్టీకి అంటే ఎవరైతే సింపథైజర్స్ ఉంటారో, అంటే ఇందులో ఎక్కువ కూడా అంటే ఏదో ఒక పని చేయకుండా ఒక వర్క్ మీద ఉండేటోళ్ళకే ఈ చెల్లని ఓటు జరిగింది అంటే నేను అనుకుంటున్నాను. ఒక గ్రాడ్యుయేట్ ఏదన్నా ప్రైవేట్గా వర్క్ చేసినా లేదా గవర్నమెంట్ అవగాహన లేని ఓటింగ్ మీద అవగాహన లేకుండా గ్రాడ్యుయేషన్ కూడా ఎప్పుడో కంప్లీట్ చేసి వాళ్ళంతా పనిలో ఉండకుండా అంటే ఏదో ఒక చిన్న ఇంట్లో ఉండడం లేదా హౌస్ వైఫ్స్ అట్లాంటి వల్ల ఇవన్నీ జరిగినాయని నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా లోపల జరుగుతున్న కౌంటింగ్ ప్రాసెస్ స్వయంగా అభ్యర్థి శేఖర్రావు పరిశీలించిన తర్వాత అక్కడ దాదాపు ప్రతి బ్యాలెట్ బాక్స్లో కూడా 20